ఈరోజు మా గార్డెన్‌లో ఉన్న వాటర్ లిల్లీ, లోటస్ ప్లాంట్స్ గురించి చూద్దాం. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ చాలా ఎక్కువొస్తది గదా! దాంతో పాటుగా ఏంటంటే మనం రీపాటింగ్ కూడా చేసుకోవాలి. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే నేను కొత్త ట్యూబర్స్‌ని తెప్పించుకున్నాను. అంటే ఆ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించి నాకు ఈ 2 టైప్స్ తెప్పించుకున్నాను. సో, అవి ట్యూబర్స్ తెచ్చినప్పుడు చాలా చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పి వాటిని డైరెక్ట్‌గా మనం నాటితే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అందుకనేంటంటే కొంచెం సెటిల్ అయ్యి వాటి నుంచి కొంచెం స్ప్రౌట్స్ అంటే 1 ఆర్ 2 లీవ్స్ కొంచెం స్ట్రాంగ్‌గా వచ్చేంత వరకు ఉంచి, ఆ తర్వాత మనం ప్లాంటేషన్ చేస్తే ఆ ప్లాంట్స్ అనేవి చాలా బాగా సెటిల్ అవుతాయి. సో, అందుకనేంటంటే వాటిని నేను ఓపెన్ చేసిన తర్వాత అవి చక్కగా ఆ పాట్‌లో పెట్టుకున్నాను. ఒక 10-15 డేస్ అలా ఉంచితే మనం అవి బానే సెటిల్ అయ్యాయి. సో, వీటిని ఏంటంటే అప్పుడు తర్వాత ప్లాంటేషన్ చేసుకుందాం అని అనుకున్నాను. సో, ఇవి ప్లాంటేషన్ చేయాలి అని అనుకున్న టైంలో నేను ఎక్కువ సన్‌లైట్‌లో పెట్టిన అంటే ఈ హైబ్రిడ్ వెరైటీని డైరెక్ట్‌గా ఎక్కువగా సన్‌లైట్‌లో పెట్టడం వల్ల ఏమో తెలీదు అవి బడ్స్ వచ్చి రాలిపోవడం, ఎండిపోవడం అలా అవుతుంది. అలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. మేబీ హైబ్రిడ్ వెరైటీ ఏమో అని అనుకున్నాను. సో, అందుకనేంటంటే వీటిని కొంచెం సెమీ షేడ్‌లో పెట్టాలి అని డిసైడ్ అయ్యాను. అయితే ఈలోపు ఏమైందంటే కింద పోర్టికోలో పెట్టుకున్న వాటర్ లిల్లీ టబ్‌లో నేను ఫిష్ చాలా ఎక్కువేశాను. అది ఈ ఆనియన్ పీల్స్ తర్వాత వెజిటబుల్ పీల్స్ ఇవన్నీ ఉన్న ఒక చిన్న టబ్ లాంటిదేంటంటే ఆ పెట్టగోడ మీద పెట్టారు. పెడితే అది ఉడత త తగలడంతో ఏమైందంటే వాటర్‌లో పడిపోయింది. ఆ ఫిష్ అంతా ఉన్న టబ్‌లో. అదెప్పుడు పడిందో తెలియలేదు మాకు. ఈవినింగ్ వచ్చి చూస్తే అలా ఉందన్నమాట అది. ఇప్పుడు చాలా చేపలు అప్పటికే చనిపోయి పైకి తేలిపోయినాయి. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి గదా! కొన్ని చేపలైతే. సో, అవన్నీ పైకి తేలిపోయినాయి. సో, అందుకని నైట్ టైమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సెపరేట్ చేసుకొని చనిపోయిన వాటిని నేను వీడియోలో చూపించాలనుకోలేదు. సో, అందుకని అవన్నీ తీసేశాను. అలా అన్నమాట. వీటితో పాటు ఆ వర్క్ గూడా చేయాల్సొచ్చింది. ఇవైతే మాత్రం చాలా బా వచ్చాను. లీవ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి ఇవి. ఎవరో ఇలా ఫోల్డ్ చేసి పెట్టినట్టు ఉన్నాయి ఇవి. ఇంకా అంటే పూర్తిగా విచ్చుకోలేదు లీవ్స్ కూడా. సో, కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. యెల్లో తర్వాత కొంచెం లైట్ పింక్, పర్పుల్ మిక్స్ అయిన కలర్ అది. సో, వీటిని రెగ్యులర్‌గా యూజ్ చేసే గార్డెన్ సాయిల్‌లోనే పెట్టాను. ఎందుకంటే మడ్ అంటే కొంచెం బంకగా ఉన్న మట్టి దొరకలేదు నాకు. అందుకని ఏంటంటే దీన్ని ఇలానే పెట్టుకున్నాను. సో, దీన్నైతే అందులో పెట్టాలని అనుకోలేదు ఆ ఫిష్ పాట్‌లో. ఇవన్నీ పడిపోవడం వల్ల అది కొంచెం పాడైంది కదా! అందుకని అందులో ఉన్నది తీసేసి ఫ్రెష్‌గా ఉన్న ప్లాంట్‌ని అందులో పెట్టాలని అనుకున్నాను. ఏమైందో తెలీదు ఆ టబ్బులో అవన్నీ పడిన తర్వాత ఆ టబ్‌లో ఉన్న వాటర్ కూడా అలానే లీక్ అయిపోయింది. సో, అలా లీక్ అయిపోవడం వల్ల టబ్బు గూడా మార్చాల్సొచ్చింది. ఇవన్నీ నేను ఈ చిన్న చిన్న ట్యూబర్స్‌ని సెపరేట్ చేసి పెట్టుకున్నవే. చూడాలి ఇవి ఎంతవరకు ఫ్లవరింగ్ ఇస్తాయన్నది. నైట్ టైమ్ నేను చేసిన పని. ఎందుకో తెలీదు వాటర్ అంతా కొంచెం జిడ్డుగా కూడా అయింది. చనిపోయినవి కాకుండా కొంచెం బతికున్న వాటిని మాత్రం సెపరేట్ చేశాను. మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అన్ని చేపలు చనిపోయినాయి. అది కావాలని చేసింది కాదు. అంటే పైకెళ్ళినప్పుడు తీసుకెళ్తారు గదా! గుర్తుగా అని చెప్పి ఆ గోడ మీద పెట్టారవి. ఏ ఉడతో తోసేసిందని ఉడతలే చాలా ఎక్కువున్నాయి ఆ ప్లేస్‌లో. చాలా పోయాయి. ఇవి మాత్రమే ఉన్నాయి.
టబ్ కూడా ఎందుకనో మరి టబ్ లీకేజ్ అయింది వాటర్. ఇది కూడా నాకు రీజన్ తెలియలేదు. అంటే వాష్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం గట్టి గట్టిగా చేయడమో, లేదంటే పగిలిపోవడమో జరిగుండాలి. అది నేను నోటీస్ చేయలేదు. వాటర్ మార్చుదామని అనుకుంటే మళ్ళీ వాటర్ అంతా అలా పోయింది. సో, అప్పుడు ఈ టబ్‌లోకి దాన్ని ఏం చేశానంటే షిఫ్ట్ చేశాను. ఇలా కొత్తగా నేను ప్లాంటేషన్ చేసిన ఆ వాటర్ లిల్లీని మాత్రం ఇందులో పెట్టాను. సో, ఇదైతే డెప్త్‌గా ఉంటది కాబట్టి పెద్ద పాట్ పెట్టినా పెద్ద ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ టబ్‌లో అయితే మాత్రం చిన్నదే పెట్టాలి. సో, అందుకని అలా చేంజ్ చేయడం జరిగింది. చాలా చిన్న చిన్న పిల్లల్ని పెట్టాయండి చేపలు. ఇవి కూడా చాలా వరకు పోయాయి. ఇవి కొంచెం డెలికేట్‌గానే ఉంటాయి గదా చేపలు. ఎంత మొండిగా ఉన్నా గూడా డెలికేట్‌గానే ఉంటాయి అవి. చాలా వరకైతే తీయగలిగాను. కొన్నింటినైతే తీయలేదు. తీయలేదంటే చనిపోయాయి ఇవన్నీ. సో, నేను చెప్పేదేంటంటే ఇలా ఫిష్ అయ్యి పెట్టినప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా చూడాలని. అలా చూడకపోతే ఇలా ఇప్పటి వరకు కొంగలు అవి ఇవి తినడమే తప్పించి ఇలా ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో, అందుకని దీన్ని కొంచెం నీట్‌గా చేసి మళ్ళీ అదే లోటస్ పాట్‌ని ఇందులో పెడితే ఇంకేమైనా మట్టితో పాటు ఉన్నవి దీనికి వస్తాయేమో చేపలకని చెప్పి కొత్తగా ప్లాంటేషన్ చేసిన దాన్ని పెట్టాను ఇందులో. అది తీసేసి పాతది. పాపం బానే సెటిల్ అయ్యాయి. ఇది ఇలా మార్చిన తర్వాత ఒక్క చేప కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా నేనలా చిన్న చిన్నవి ఈ లోటస్ తర్వాత వాటర్ లిల్లీ ఈ సీజన్‌లో పెడితేనే మనకి సమ్మర్‌లో మంచిగా ఫ్లవరింగ్ వస్తదన్నమాట.